గుర్తుపడే విషయం ఈరోజు నేను నా కుటుంబం క్రీస్తునే కొలుస్తాను. ప్రధాన సాధనం క్రీస్తుతోనే ఐక్యమై ఆయనతో నడుస్తామని దీని భావం. క్రీస్తుతో ఐక్యమై జీవించే వారికి మాత్రమే ఈ పావిత్ర్యం, ఈ దేవుని సుగుణం మనకు కూడా వస్తుంది. క్రీస్తు ఆదర్శాన్ని అనుసరించి జీవించేవారు ఆయన తలంపులను నానబెట్ట చేసుకొని, అలాగే ఆయన తలంపులు నా తలంపులుగా చేసుకొని అలా జీవిస్తే నేను నిజంగా పవిత్రుడు అవుతాను. కాబట్టి ఈరోజు మనందరం ఇంకోసారి ప్రభువుకు వాగ్దానం చేయాలి. మేము కూడా పవిత్రులుగా నడుస్తాం, క్రీస్తునే సేవిస్తాం, క్రీస్తు చెప్పిన మాటలని వింటాం, ఆయన చెప్పిన మార్గాలు అనుసరిస్తామని ఈనాడు మీరు ఈ 130 సంవత్సరాల విశ్వాసాన్ని వేడుకగా చేసుకున్న సందర్భంలో ప్రభువుకు వాగ్దానం చేయాలి. చేస్తారా? మరి చేస్తారా లేదా? చేస్తారా లేదా? చేయాలి. కాబట్టి మనం అంటే ఎవరికి భయం అవసరం లేదు. క్రైస్తవం అంటే ఎవరికి భయం అవసరం లేదు. క్రైస్తవాన్ని చేకున్న వాళ్ళు అందరూ ఏం చేస్తారు? దేవుళ్ళగా తయారవుతారు, పునీతులుగా తయారవుతారు, మంచి జీవితాన్ని జీవిస్తారు, ఆదర్శ జీవితాన్ని జీవిస్తారు, ఎవరితో కొట్లాడరు. ఎన్నిసార్లు నేను నాకు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలంటే ప్రభు ఏమని చెప్పారు? 7 సార్లుగా 77 క్షమించమని చెప్పాడు. అటువంటి దేవుడు మంచి చేస్తాడు. కానీ ఎవరికి వ్యక్తిత్వాన్ని ఎంత స్థాయిలో మనం స్వాధీనం చేసుకోగలిగితే అంత స్థాయిలో మన పవిత్రం కూడా ఉంటుంది. అర్థంగా మనం కూడా పవిత్రతను సాధిస్తాం. పునీత పౌలు గారు ఇట్లా అంటున్నాడు, తాను ఎన్నుకునిన వారు తన కుమారుని సారూప్యములు కలిగి ఉన్నట్టు దేవుడు ఏర్పరచను. ఎవరైతే తన తండ్రి దగ్గరికి వస్తూ ఉంటారో వాళ్ళు తన కుమారుని సారూప్యములు కలిగి ఉందరు. వాళ్ళు కూడా తన కుమారుని పోలికను వాళ్ళు పోలి ఉంటారు అని చెప్పాడు. అనగా పునీత అగుస్తీను కూడా ఇలా